అందరికీ అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానన్నమాట. చెస్ట్ లూజ్తో ఎలా కట్ చేసుకోవాలో బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను. మనం ఏంటంటే నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి తేడా ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ చూసారా, కస్టమర్ అయితే ఈ ముళ్ళు వేసేసి కచ్చకుందనమాట. ఈ ముడన్ని తీసేసి బ్లౌజ్ అయితే మంచిగా పెడతాను ఒకసారి. ఈ ముడైతే ఇప్పుడైతే బ్లౌజ్ అయితే ఇలా వేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం నడుము లూజ్ అనేది తీసుకోవాలి. నడుము లూజ్ తీసుకుంటే ఏంటంటే మనకి చెస్ట్ లూజ్ అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి కాడ నుంచి ఇలాగ బ్లౌజ్ అనేది పట్టుకొని ఇలా కొంచెం కొంచెం టైట్గా పట్టుకొని ఇలా కాజా పట్టి వరకు ఇలాగ కాజా పట్టి ఏంటంటే ఇలా మడత పెట్టేసుకోవాలన్నమాట. కాజా పట్టి అనేది లెక్క ఉండదు. ఇలా మడత పెట్టేసుకుంటే మనకి ఏంటంటే 32 ఇంచులు వచ్చింది బ్లౌజ్. నడుము పొడవు మొత్తం కలిపి 32 ఇంచులు. 32 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు కాబట్టి ఇక్కడైతే 8 దగ్గరికి ఒక మార్క్ పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ అయితే బ్యాక్ పాక్ డాట్స్ ఉంటాయి కదా వాటి కోసం, 1.5 ఖర్చు కోసం. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ వచ్చి పొడవు అనమాట. పొడవు తీసుకోవాలి. లూజ్ అనేది పొడవు అనేది వచ్చేస్తే మనం ఈజీగా కుట్టుకోవచ్చు. నడుము లూజు 30 కన్నా ఎక్కువ ఉంటే పెద్ద సైజు బ్లౌజ్ అని చెప్పాను కదా. నడుము 30 కన్నా తక్కువ ఉంటే అది చిన్న సైజు బ్లౌజ్. ఇప్పుడు వచ్చేసి హైట్ బ్లౌజ్ హైట్ పెట్టేసుకుంటున్నాను చూడండి. వచ్చిన దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని నాకు 14 ఇంచులు అయితే పొడవు వచ్చింది. 15 ఇంచులు అయితే పెట్టేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక గీత అయితే గీసేసుకుంటున్నాను. స్కేల్ అనేది యూజ్ చేయండి ఖచ్చితంగా, మనకి లైన్స్ గీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2.5 ఇంచులు అనేది పెట్టుకుంటున్నాను. షోల్డర్ కోసం ఒక 3 ఇంచులు పెడతాను చూడండి. లేకపోతే మన కస్టమర్ బ్లౌజ్ ఉంటుంది కదా దాని ప్రకారమైన పెట్టుకోవచ్చు. అది చూసుకున్నా కానీ సేమ్ 3 ఇంచుల వరకే వచ్చింది నాకైతే. ఇక్కడికి ఒక మార్క్ పెట్టేసుకుంటే 3 ఇంచులే వచ్చింది. చూసారు కదా, మనం ఎలాగైనా తీసుకోవచ్చు, లేకపోతే ఆది బ్లౌజ్తో ప్రకారమైన తీసుకోవచ్చు. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. ఇటు కూడా 6 ఇంచులు పెట్టేసుకున్నాను. ఇటు 5.5 తీసుకున్నాను కాబట్టి ఇటు కూడా 5.5 పెడుతున్నాను చూడండి. అయిపోయింది కాబట్టి ఒకసారి స్కేల్తో మార్జిన్ గీసేసుకుంటే మనకి అనేది చంక డౌన్ కూడా అయిపోయినట్టే. చెస్ట్ లూజ్ ఏంటంటే సింపుల్గా తీసుకోవచ్చు. నేను చాలా వీడియోల్లో చెప్పాను. మనకి నడుము బ్యాక్ పార్ట్ మెడ ఉంటుంది కదా, మెడ వచ్చేసి 8 ఇంచుల కన్నా కింద ఉంటే మనం నడుము లూజ్కి 1.5 కలుపుకొని పెట్టేసుకోవచ్చు. 8 ఇంచుల కన్నా తక్కువ ఉందనుకో, 7-8 ఇంచులు అలా ఉందంటే ఖచ్చితంగా మనం బ్లౌజ్ అనేది చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి, తప్పదు. ఇప్పుడు వచ్చేసి రౌండ్ తిప్పుతున్నాను చూడండి. నేను చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ పెట్టేశాను. ఈ బ్లౌజ్ వచ్చి డీప్గానే ఉంది కాబట్టి వెనక నెక్ అనేది డీప్ ఎక్కువే ఉంది కాబట్టి నేను ఇలాగ మామూలుగా పెట్టేశాను. ఇప్పుడు చూస్తాను ఇలాగ బ్యాక్ పార్ట్ మెడ అనమాట. ఇది ఇలా టైట్గా పెట్టేసుకొని ఎంత ఉందో ఒక 1/4 ఇంచ్ అటు ఒక 1/4 ఇంచ్ ఇటు వదిలేసి ఇలా పెట్టేసుకోండి. వెనక మెడ అనేది మనకు ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి గీత గీసుకొని ఇక్కడైతే నేను 2.5 ఇంచులు పెట్టాను కదా పైన, ఒక 1/4 ఇంచ్ కలుపుకొని 2.5 అంటే 3 ఇంచులు అనేది పెట్టాను. ఇలా గీత గీసేసుకోండి. మనకి మెడ అనేది రౌండ్గా రావాలంటే ఇక్కడ 1/4 ఇంచ్ ఇలా తిప్పండి, అంటే లైన్ అవతలకు అనమాట. ఒక 1/4 ఇంచ్ ఇలా లైన్ అవతలకి తిప్పుకొని ఇలా గీసామంటే మనకు అనేది లైన్ రౌండ్ అనేది బ్యాక్ పార్ట్ రౌండ్ మంచిగా వచ్చింది అనమాట. అయిపోయింది కదా. ఇప్పుడు ఇలాగా కత్తిరించేసుకున్న తర్వాత హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. హ్యాండ్స్ ఎలా కట్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. హ్యాండ్స్ దగ్గరే బ్లౌజ్ అనేది మనకి చాలా వరకు పోయిద్దండి. ఏంటంటే మనకి స్ట్రైట్గా కుట్లు అనేవి పడవన్నమాట. కుట్టేటప్పుడు ఆ కుట్లు స్ట్రైట్గా రావాలంటే హ్యాండ్సే కారణం. అతుకులు పని అంటే ఖచ్చితంగా ఆ బ్లౌజ్కి అనేది కుట్లు అనేవి సరిగా రావండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తిన్నంగా రావాలి కాబట్టి కుట్లు హ్యాండ్స్ మూలంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక లైన్ వేసేసుకున్నాను హెమ్మింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు బ్లౌజు హ్యాండ్ ఉంటుంది కదా దాన్ని లూజ్ తీసుకుంటున్నాను చూడండి. లూజు ఖర్చు కోసం ఒక 2 ఇంచుల దగ్గర మార్కింగ్. పొడవు అనమాట. పొడవు దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి పెడుతున్నాను. మనం ఏంటంటే ఒక కుట్టు దగ్గర ఒక మార్కింగు, ఒక 1/2 ఇంచ్తో ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టేసుకొని హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో చూసుకొని కింద కూడా పొడవు పెట్టేసుకొని 3 ఇంచులు అనేది డౌన్ పెడుతున్నాను. సెమిట్ కూడా ఒక 3 ఇంచులు డౌన్ పెట్టేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసేసుకొని
మనకి 8 ఇంచులు వచ్చిందిగా, నడుములు 4 భాగం వచ్చేసి ఆ 8 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఇలాగా పైన 1 ఇంచ్ వదిలేసుకొని కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటే ఇలా కలిపేసుకున్నామంటే ఈ కుట్టులోకి అయిపోయినట్టే. హ్యాండ్ కటింగ్ అనేది చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా 2 ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇలా క్రాస్గా వేసేసుకున్నాను, క్రాస్ కటింగ్ ఇది. ఇప్పుడు వచ్చేసి చుట్టూరు మార్కింగ్ పెట్టేసుకొని, బ్లౌజ్ కటింగ్ అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు చాలామంది. ఈజీగానే కట్ చేసుకోవచ్చండి. ఒకసారి కట్ చేసామంటే మనకి ఈజీగానే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట. ఫ్రంట్ పార్ట్ లోత్ తీసేసుకున్న తర్వాత మనం ముందు మెడ ఎంత ఉందో చూసుకోవాలి కొలుచుకొని. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెం వేళ్ళతో తిప్పుకుంటా చూసుకోవాలన్నమాట. 4 హుక్స్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ లెంత్ ఇలా టైట్గా పట్టుకోకూడదండి, మరీ లాగి పట్టుకోకుండా మామూలుగా ఇలా పట్టుకోవాలి. సరిపోయింది నాకు. ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా డౌన్ చేసుకున్నాను నేను. ఉక్సులు పట్టి కాజా పట్టి వచ్చింది కాబట్టి ఇటు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను క్లాత్ అనేది. ఇటు కూడా ఒకసారి కొలుస్తాను ఎంత ఉంది అనేది. చూసారు కదా, సరిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఇలా తగ్గిందనమాట. మనం బ్లౌజ్ ఆదిని ప్రతి దాన్ని కొలవాలండి బ్లౌజ్లో, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుదిరిద్ది బ్లౌజ్ అనేది. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఒకటి ఉంది. ఇంకా షేప్ బెల్ట్ అంత కష్టమే కాదండి, ఈజీగానే మార్కింగ్ అనేది పెట్టేసుకొని నేనేంటంటే కుట్టేటప్పుడే కట్ చేసేసుకుంటాను అన్నమాట షేప్ బెల్ట్ అనేది. చూసారు కదా, ఇప్పుడైతే షేప్ బెల్ట్ కటింగ్ చూపిస్తాను. ఇదైతే షేప్ బెల్ట్ యూజ్ చేసుకున్నాను. షేప్ బెల్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెడతాను, ఎందుకంటే వేరే క్లాత్ పెట్టి తిప్పి కుట్టాలి కాబట్టి కొంచెం క్లాత్ అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ పైకి పెడతాను అనమాట మార్కింగ్ అనేది. ఇటు కూడా ఒక 1 ఇంచ్ పైకి పెట్టేసుకొని తిప్పి కుట్టాలి కాబట్టి మనకి కొంచెం ఎక్స్ట్రానే ఉండాలి క్లాత్ అనేది. ఇలా తీసుకోవాలన్నమాట. చూసారు కదా, కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. బ్లౌజ్ కటింగ్ ఈజీగానే చూపించాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు అర్థమైతే లైక్ చేయండి వీడియో అనేది. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కరు లైక్ చేశారంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళిద్ది అనమాట ఈ వీడియో అనేది. చూసారు కదా, థ్యాంక్స్ అండి వీడియో మొత్తం చూసినందుకు.